Hello viewers, welcome back to our channel once again. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ చాలా మందికి ఉండే ఇంకొక డౌట్. అదేంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ తెచ్చుకోవచ్చా? ఇందులో రిస్క్ ఉంటుందా? ఉండదా? ఎలా మేనేజ్ చేయాలి అని. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా జాబ్ మార్కెట్ ఏదైతే ప్రెషర్ అనేది ఉంటుందో జాబ్ మార్కెట్ లో ఆ ప్రెషర్ ని తట్టుకోలేక మోస్ట్ ఆఫ్ దెమ్ మనం ఈ స్టెప్ తీసుకుందాం ఏమవుతుంది అని చెప్పి ముందుకెళ్తుంటారు. అయితే దీనికి బిహైండ్ ఉన్నటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోబోతున్నాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం ఇది తెలుసుకుందాం, అసలు ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది ఎందుకు పెడతారు. ఒకటి జాబ్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్. సో మార్కెట్ లో ఏంటంటే జాబ్స్ దొరకకపోవడం వల్ల పేరెంట్స్ నుంచి కానివ్వండి, లేకపోతే సొసైటీ నుంచి కానివ్వండి వచ్చే ప్రెషర్ ఉంటది కదా, దాన్ని తట్టుకోలేకే ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు, ఇంకెప్పుడు జాబ్ తెచ్చుకుంటావు, ఇలాంటి మాటలు వినలేక వాళ్ళకి ఆన్సర్ చెయ్యలేక ఓకే మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ తెచ్చేసుకుందామని కొంతమంది డిసైడ్ అవుతూ ఉంటారు. అండ్ ఆల్సో మీకు కావాల్సిన జాబ్ దొరకట్లేదనో, మీకు కావాల్సిన ప్యాకేజ్ అనేది రావట్లేదనో అలా వెయిట్ చేస్తున్న టైంలో కెరీర్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. సో ఆ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇలా చాలా రోజుల వరకు జాబ్ రాకపోతే ఆ గ్యాప్ ని కవర్ చేయడానికి, లేకపోతే మార్కెట్ లో ఈజీగా తొందరగా ఒక జాబ్ కొట్టాలి అనేటువంటి తొందరలో ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అనేది పెడుతుంటారు. దీని వల్ల చాలా రిస్క్లు ఉన్నాయి. అదేంటి చూద్దాం. ఒకటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. మీరు ఎప్పుడైనా కూడా ఒక పెద్ద కంపెనీలోకి వెళ్ళారనుకోండి, అక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. సో బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతారు, ఫార్మ్ 16 కి సంబంధించింది అడుగుతారు, 26 AS అడుగుతారు, PF హిస్టరీ, ఇలాంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇన్ కేస్ కనుక మీరు అక్కడ దొరికిపోయారనుకోండి, ఇంకా మీ కెరీర్ అక్కడతో క్లోజ్ అయిపోయినట్టే. కాబట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఎంత వరకు యూజ్ చేయాలి లేదు అనేది దానికి వెళ్లే ముందు ఒకసారి బాగా ఆలోచించుకోండి. ఏమవుతుంది మరి ఇలాంటి ఇష్యూ రైజ్ అయినప్పుడు ఇంకా జాబ్ పరంగా మీరు సర్వైవ్ అవ్వడం కూడా చాలా కష్టం అయిపోతుంది. సో కెరీర్ లో అనేది ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి మనకి ఎదురైనప్పుడు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం, చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో ఒకవేళ మీకు సరే లక్కీగా జాబ్ వచ్చింది అనుకోండి, ఇన్ కేస్ ఆ తర్వాత మీ దగ్గర నుంచి ఒక 3-4 ఎక్స్పీరియన్స్ కి సరిపోయేలాగా యూజర్ స్టోరీస్, స్ప్రింట్స్, టెక్నికల్ వర్క్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మీరు సర్టిఫికేట్ అయితే పెట్టారు, బట్ టెక్నికల్ గా నాలెడ్జ్ అయితే గెయిన్ చేయలేరు కదా. మరి ఆ నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుంది, అసలు వర్క్ అనేది ఎట్లా చేయాలో కొంచెం కూడా ఐడియా ఉండదు. ఆ వర్క్ ని కరెక్ట్ టైం కి కావాల్సిన పద్ధతిలో ఫినిష్ చేయడానికి అక్కడ మీరు ఫెయిల్ అయిపోతారు. ఆబ్వియస్లీ మన వర్కింగ్ అనేది ఇలా ఉంటుంది, మన వర్కింగ్ స్టైల్ సరిగా లేదు అన్నప్పుడు ఏమవుతుంది, అలా జాయిన్ అయ్యి అదృష్టం బాగుండి జాబ్ వచ్చినా కూడా మీ వర్క్ స్టైల్ ని చూసి అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, బయటికి పంపించేస్తారు. ఇదైతే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మరి ఒక జాబ్ లో జాయిన్ అవ్వడానికి గ్యాప్ వచ్చినా కూడా ఏం చేయాలి, వాట్ ఈస్ ద రైట్ వే అని అడిగితే ఫస్ట్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం అనేది ఆ థాట్ ని అసలు తీసేయండి. ఎందుకంటే మనకి ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫేక్ ఎక్స్పీరియన్స్ టెంపరీగా మీకు ఒక హ్యాపీనెస్ ని ఇస్తుంది, ఏదో సర్టిఫికేట్ ఇచ్చేసాను నేను జాయిన్ అయిపోయాను, కానీ దాని తర్వాత మీరు పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీకు ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తో రాదు. మీరు స్టార్ట్ చేసేటప్పుడు వేరొక వీడియోలో చెప్పినట్టు తక్కువ శాలరీ అయినా సరే మీరు జాయిన్ అయిపోండి. అది చిన్న కంపెనీ కావచ్చు, లేకపోతే ఒక స్టార్ట్అప్ కంపెనీ కావచ్చు, ఇది కాదు అంటే ఒక ఇంటర్న్షిప్ కూడా అయి ఉండొచ్చు. మీరు మీ కెరీర్ ని స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎంత ఉన్నా సరే వేరే ఆలోచన, సెకండ్ థాట్ లేకుండా హ్యాపీగా ఆ జాబ్ లో జాయిన్ అయిపోండి. అండ్ ఈ గ్యాప్ ని ఎలా కవర్ చేయాలి, మీ కెరీర్ లో కనుక గ్యాప్ ఉందంటే దాన్ని ఫేక్ తో అసలు కవర్ చేయకండి. ఆ గ్యాప్ లో మీరు ఏమేం కోర్సులు నేర్చుకున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, ఇంటర్న్షిప్స్ ఏమైనా చేశారా అనేది చాలా కాన్ఫిడెంట్ గా హెచ్ఆర్ కి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది అక్కడ బిల్డ్ అవుతుంది. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, షార్ట్ కట్స్ అనేవి ఎప్పుడు కూడా లాంగ్ రన్ లో వర్కౌట్ అవ్వవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మెయిన్ గా మీకు ఉండాల్సింది ఏంటంటే, మీకున్న స్కిల్స్ మీద ట్రస్ట్ ని పెంచుకోండి. కంటిన్యూస్ గా దాన్ని నేర్చుకోండి, అప్గ్రేడ్ అవ్వండి, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయండి. ఆటోమేటిక్ గా అప్పుడు ఏమవుతుంది, మీ రెజ్యూమే అనేది పవర్ఫుల్ గా తయారవుతుంది. ఎందుకంటే మీ స్ట్రెంగ్స్ అన్ని కూడా మీరు అందులో పెడతారు, మీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా రెజ్యూమేలో మెన్షన్ చేస్తారు. కాబట్టి డెఫినెట్లీ అది మీకు ఒక మంచి కంపెనీలో మీకు కావాల్సిన ప్యాకేజ్ కి రావడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి అన్నమాట. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి, ఇలా ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో మీ సర్కిల్ లో ఫేక్ సర్టిఫికేట్ అనేది పెట్టి జాయిన్ అయిపోదామా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, సో దాని వెనకాల ఉండేటువంటి రిస్క్స్ ఏంటో వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.